నేను వయసు పెరిగే కొద్దీ కూడా నన్ను మా పిన్ని ఫిజికల్గా కొంచెం నన్ను హెరాస్ చేసేదన్న. ఇలా చేస్తేనే నీకు ఫుడ్ పెడతాను, లేదంటే అందరినీ చేసి గోల పెడతాను, నువ్వు నన్ను పట్టుకున్నావు, ఇలా చేసావు అని చెప్పేసి మాట్లాడుతుండేదన్న. బ్లాక్మెయిల్ చేసేది నన్ను ఒక్కొక్కసారి. అప్పుడు ఒక టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ పెళ్లి కొడుకు వాళ్ళు చూశారు, వాళ్ళ ముంగట చేసింది. అలా చేయడం వల్ల వాళ్ళు నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగారు, ఏంటి నీకు మీ పిన్నికి ఏమైనా కనెక్షన్ ఉందా అని చెప్పేసి వాళ్ళు కూడా డైరెక్ట్గా అడగడం జరిగింది. లుంగి మార్చుకున్నప్పుడు చూసి మామూలుగా ఫస్టే అప్పుడే అడిగింది నన్ను, ఫిజికల్గా అని చెప్పేసి అడిగింది అనమాట. తర్వాత ఆమె కోపం ఎప్పుడో తీరేసరికి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమీ ఎరగనట్టు, ఏమీ జరగనట్టు నార్మల్గా తిరుగుతుంది అటు ఇటు. అంటే పిన్ని, రాత్రి నేను పడుకోగానే మీరు వచ్చి నా దగ్గర పడుకుని చేసే పనులు నాకు నచ్చట్లేదు పిన్ని, అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క 1 మినిట్ నా కోసం టైం కేటాయించండి. సో గైస్, మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయా? సో మీరు దాన్ని అమ్ముదాం అనుకొని ఆగిపోతున్నారా? అంటే లైక్ సెకండ్ హ్యాండ్ డీలర్స్కి కమిషన్ ఇవ్వలేక, ఆర్ జెన్యూన్ బయర్స్ లేక మీరు ఆగిపోతున్నారా? సో మీలాంటి వాళ్ళ కోసమే సో మీ కార్స్ని నేను సేల్ చేసి పెడతా అని చెప్పేసి అయితే నేనైతే మీకు చెప్తున్నా. సో అదే విధంగా అంటే మీ కార్స్, మీవి ఏ కార్స్ ఉన్నా కానీ సరే, దాని ఫొటోస్, దాని ఫీచర్స్, ఆ మోడల్, ఆ కార్లో ఏమేమి రిపేర్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆర్ నాకు కాల్ చేయండి ఆ నెంబర్కి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఈ నెంబర్ కూడా ఈ ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేయండి. సో మీది ఏ కార్ ఉన్నా కానీ సరే, ఆ కార్ యొక్క వీడియో నేను తీసుకొని దాని ఫీచర్స్ ఇవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అర్జున్ వ్లాగ్స్లో రిలీజ్ అయ్యే వీడియో ముంగట నేను ఆ వీడియో అనేది చేసిస్తాను. సో కార్ ఎవరికి నచ్చినా కానీ సరే మీ కారు తప్పకుండా కొంటారు. సో అతి తక్కువ రోజుల్లో మీ కారు సేల్ చేసే బాధ్యత నాది. సో ఎవరికి కార్ కొనాలన్నా అమ్మాలన్నా కానీ సరే నా నంబర్కి మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ ఇదే కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మన దగ్గర జెన్యూన్ సర్వీస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనము ప్రతి ఒక్క కార్ని మనం మెకానిక్తోని చెక్ చేయించి మరీ సేల్ చేస్తాం. మనము ఎటువంటి ఫ్రాడ్ ఉండదు, ఎటువంటి డోకా ఉండదు మన దగ్గర. సో ఇంకొకటి, లైక్ సబ్స్క్రైబర్సే కాకుండా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ షోరూమ్ కనుక ఉంటే కనుక వాళ్ళ కార్స్ సేల్ అవ్వకపోతే కూడా మనము ఆ కార్స్ యొక్క వీడియోస్ తీసుకొని మనము అర్జున్ వ్లాగ్స్లో వీడియోస్ అనేది చేసేస్తాం. సో కార్ అనేది తప్పకుండా సేల్ అవుతుంది. సో ఎవరికి ఎటువంటి కార్ అమ్మాలన్నా, ఎటువంటి కార్ కొనాలన్నా కానీ సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికి కూడా మెసేజ్ చేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. గైస్, మన దగ్గరికి అయితే మన సబ్స్క్రైబర్ ఈ అన్న వచ్చిండు ఈరోజు. సో ఈ అన్ననైతే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్ చేసిండు, లైక్ ఈ అన్నకి చాలా ఇబ్బంది పెడుతుంది తన పిన్ని అని చెప్పేసి అని. సో తన పిన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తెలుసుకుంటే నేనే షాక్ అయినా అసలు. సో అది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, ఏమైంది, ఏంది అనేది ఒకసారి అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న మీ పేరన్నా? నా పేరు ప్రకాష్ అన్న. ప్రకాష్ అన్న. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను ఇక్కడ యూసఫ్గూడ్ నుంచి వచ్చాను. యూసఫ్గూడ్ నుంచి. అన్న ప్రాబ్లం ఏంది, అసలు ఏమైంది, నీ పిన్ని నీకు ఏ విధంగా టార్చర్ పెడుతుంది? నాకు చెప్పినావు కదా అంతా, నాకు చెప్పినట్టే మొత్తం మన కెమెరా ముంగట కూడా ఉన్నాం. నీకు ఏ విధంగా కష్టమవుతుంది, ఏ విధంగా ఆమె టార్చర్ పెడుతుంది, ఏంది అని చెప్పేసి మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పు, మన ఆడియన్స్కి కూడా తెలుస్తుంది. నువ్వు మా వీడియో చూస్తావు కదా? చూస్తాను. చూడండి, ఏది ఉన్నట్టుగా చెప్పన్నా. చెప్పండి. నా పేరు ప్రకాష్ అన్న. మా మదర్ చిన్నప్పుడే చనిపోయింది. సో మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. ఓకే. అయితే నన్ను ఇక చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ చెల్లి పిన్ని పెంచడం జరిగింది. నేను వయసు పెరిగే కొద్దీ కూడా నన్ను మా పిన్ని ఫిజికల్గా కొంచెం నన్ను హెరాస్ చేసేదన్న. ఫిజికల్గా హెరాస్ చేసేదా? అవునన్నా. ఏందన్నా పిన్ని ఫిజికల్గా హెరాస్ చేయడం ఏంది? అంటే ఆమెకి మ్యారేజ్ కాలేదన్న. ఇంకా మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్ కాలేదు. మీ పిన్నికి ఏజ్ ఎంత ఉంటుంది?
నాకన్నా ఒక 4-5 years పెద్దగా ఉంటుందన్న అంతే. మీ పిన్ని నీకంటే 4-5 years పెద్దగా అయితే నీకు పిన్ని ఎట్లా అవుతుంది బ్రో? అంటే అంత అంత చిన్న ఏజ్ పిన్ని ఎట్లా ఉంది నీకు? అంటే మమ్మీ వాళ్ళకి చిన్నప్పుడే పెళ్లి చేశారన్న. సో అచ్చా మీ మమ్మీకి చిన్నప్పుడే పెళ్లి చేశారు. అయితే నీకు మీ పిన్నికి ఏజ్ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది మా ఇద్దరికి. ఓకే. సో ఆమెకి పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు. ఫిజికల్గా హెరాస్ చేయడం మొదలుపెట్టింది కొన్ని రోజుల నుంచి. అంటే కొన్ని రోజుల నుంచి కాదు, కొన్ని నెలలు అయింది ఆమె హెరాస్ చేయడం మొదలుపెట్టి. ఒక్కొక్కసారి ఎలా బిహేవ్ చేసేదంటే, నువ్వు నాతో ఇలా చేస్తేనే నేను నిన్ను ఇంట్లో ఉంచుతాను, లేదంటే ఇలా చేస్తేనే నీకు ఫుడ్ పెడతాను, లేదంటే అందరినీ చేసి గోల పెడతాను, నువ్వు నన్ను పట్టుకున్నావు, ఇలా చేసావు అని చెప్పేసి మాట్లాడుతుండేదన్న. బ్లాక్మెయిల్ చేసేది నన్ను ఒక్కొక్కసారి. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో నాకు ఏం చేయాలో తెలిసేది కాదు. ఒక్కొక్కసారి అయితే నేను పడుకున్నప్పుడు సీక్రెట్గా వచ్చి నా పక్కన పడుకోవడము, ఇలా మీద చేతులు వేయడము పడుకుని, ఇలాంటివి చేస్తుండేదన్న. ఒక్కొక్కసారి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక 3 days అయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే, నేను ఇలా కిందే ఉన్నాను, ఇంట్లోకి రావాలంటే భయం వేస్తుంది నీ వల్ల అని చెప్పేసి అంటే, పైకి రా, ఏం కాదు, ఏం చేయను, పైకి రా అని చెప్పేసి పిలిచింది. పైకి పిలిచిన తర్వాత కూడా రూమ్ అంతా లాక్ చేసేసి మళ్ళీ హెరాస్ చేయడం మొదలుపెట్టింది నన్ను. ఓకే. ఇప్పుడు ఇన్నిసార్లు హెరాస్ చేసింది అన్న, ఒక్కసారి ఆయనతో ఏమైనా అడుగుతున్నాను తప్పుగా అనుకోకుండా కబెట్ ఏమైనా అయినా? లేదన్న, అవ్వలేదు. అన్న ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా అన్న. మరి నువ్వు కొన్ని ఎలాగుంటే అయిపోతుంది కదా. అది సొంత ఇల్లు అన్న, అది సొంత ఇల్లు. మీ మమ్మీ మీ డాడీ సొంత ఇల్లు అది. మరి ఆమె నన్ను వెళ్ళిపోమని చెప్పేసాను. ఆమెను వెళ్ళిపోమని చెప్పేసి అనడానికి, రేపు లైక్ నాకు పిల్లవాళ్ళన కూడా నన్ను ముందు వెనుక చూస్తారు కదా నా పిల్లవాళ్ళు, దానికోసం అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. ఒకవేళ ఈమెతో కమిట్ అయ్యానంటే నాకు వచ్చే సంబంధాలు పోతాయి, అదొక భయం ఉంది నాకు. ఎట్లా కమిట్ అవుతావు అన్న? అంటే అన్న ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈమె ఏ విధంగా టార్చర్ పెడుతుంది అంటే, లైక్ కమిట్ అవ్వు నాతో అని చెప్పేసి టార్చర్ పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈయన ఆమెని పంపించలేడు అంటే, లైక్ ఆమెను పంపిస్తే ఈయన ఏమంటున్నాడు అంటే, రేపటి రోజు నా పెళ్ళి చేసుకునేది నాకుంటే నా వచ్చే సంబంధం వాళ్ళు వెనక ముందు చూస్తారు, ఫ్యామిలీ చూస్తారు, ఏంది ఏం కథ అని చెప్పి చూస్తారు. సో దానికి ఆమెను పంపిస్తలేడు. సరే అన్న, నువ్వు ఇట్లా ఉంది, ఓకే, నువ్వు పోలీస్ కంప్లైంట్ అని ఇస్తే అయిపోతుంది కదా కనీసం. అన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం కాదన్న. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మన రిలేటివ్స్లో కానీ, మనకు తెలిసిన బంధువుల్లో కానీ ఎక్కడన్నా కూడా మళ్ళీ బ్యాడ్ అయిపోతాము. అటు పిన్ని బ్యాడ్ అవుతుంది, నేను బ్యాడ్ అవుతున్నాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్ నీకు ఇట్లా టార్చర్ పడుకుంటూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ బ్రో? మరి ఎన్ని రోజులు అని ఇట్లా టార్చర్ పడుకుంటుంటావు చెప్పను అన్న? ఇది టార్చర్ అంటే నాకు తప్పేటట్లేదు. ఒకవేళ పిన్నిని పంపించేద్దామన్నా కుదరదు, నేను వెళ్ళిపోవాలన్నా కూడా కుదరదు. దీన్ని బట్టి నేను ఏమో ఆలోచిస్తున్నానంటే, ఏది పిన్నికి ఎలాగోలా ఒకసారి కూర్చొని నచ్చజెప్పి, లేదంటే అమ్మకి ఏదైనా పెళ్లి సంబంధంగా అట్లా చూసి చేసేసి. బ్రో నువ్వు ఎప్పుడు చెప్పలేదా నువ్వు తనకి, అంటే పిన్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా పెళ్లి చేసుకో, నేను నీకు కొడుకు వారసన అవుతాను, నేను నీతో ఇట్లా ఈ విధంగా నేను చెయ్యలేను, నేను ఇట్లా చేసేది పాపం, పెద్ద పాపము, నువ్వు ఇట్లా అనడం కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా పెళ్లి చేసుకుంటే నన్ను అయిపోతుంది కదా అని ఎప్పుడు చెప్పలేదాను అన్న? ఇలాంటివి చాలాసార్లు చెప్పాను. ఒకసారి రెండు సంబంధాలు తీసుకొచ్చాను నేను ఇంటికి. తీసుకొచ్చినప్పుడు అంటే నన్ను ఓరచూపుగా చూడడము, నన్ను చూసి ఒక టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ పెళ్లి కొడుకు వాళ్ళు చూశారు, వాళ్ళ ముంగట చేసింది. అలా చేయడం వల్ల వాళ్ళు నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగారు, ఏంటి నీకు మీ పిన్నికి ఏమైనా కనెక్షన్ ఉందా అని చెప్పేసి వాళ్ళు కూడా డైరెక్ట్గా అడగడం జరిగింది. చాలా తప్పు బ్రో, అది చాలా తప్పు, అంటే చాలా తప్పు కాదు బ్రో. నాకు ఒక్కటి అర్థమైతలేదు, నువ్వు చెప్పిన దాన్ని పెట్టి చూస్తుంటే పిన్ని ఇట్లా చేస్తుంది అనడం అయితే నాకైతే అసలు నమ్మబుద్ధి అయితలేదు. కానీ ఫిర్బీ నువ్వు చెప్తున్నావు ఇంత విధంగా, ఇన్ని విధాలుగా ఆమె ఇట్లా చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెప్తున్నావు. సో బ్రో నాకు కూడా తెలియాలి, లైక్ చూసి ఆడియన్స్కి కూడా అర్థం కావాలి. అంటే ఇప్పుడు చూడు బ్రో, నువ్వు ఒక కేసు పెట్టినా కానీ సరే నీకు ప్రూఫ్ అడుగుతారు బ్రో, నీ పిన్ని ఇట్లా చేసేది అంటే. నువ్వు ఎవరికైనా చెప్పుకున్నా కానీ సరే అరే నమ్మరు ఎవరు. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం నేను కూడా నాకు నమ్మాలనిపించట్లేదు, చూసే వాళ్ళు కూడా నమ్మరు.
సో మనకేమన్నా ప్రూఫ్స్ లైక్ ఉన్నాయా? ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా నీ పిన్ని ఇట్లా చేస్తుంది అని చెప్పి చెప్తున్నావు? ఏమన్నా లేదన్న. ఒకసారి నేను రూమ్ లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఒకసారి చూసాను. తను ఇల్లు ఉడ్చుకుంటుండగా సీసీ కెమెరా ఎక్కడ ఉంది అనేది ఒకసారి కనిపెట్టింది. మైక్రో సీసీ అనేది పెట్టాను నేను. తను ఇల్లు ఉడ్చుకుంటుండగా ఒకసారి చూసి నిలదీసింది అనమాట. ఏంటి ఇవన్నీ చూపించి దీన్ని మన దగ్గర జరిగే వీడియో అంతా తీసి ఇంటర్నెట్ లో పెట్టి నన్ను బ్లేమ్ చేద్దామని చూస్తున్నావు అని చెప్పేసి గొడవ పట్టింది. అప్పుడు కూడా అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగేదంటే బ్రో నువ్వు ఇప్పుడు నాకు ఇంతగానం ఇప్పుడు చెప్పిన దానికి నేను అడుగుతున్నా, మన ఇద్దరి మధ్యలో జరిగేది తీసి ఇంటర్నెట్ లో పెడదాము అని చెప్పి చూస్తున్నావు అని చెప్పి మీ పిన్ని అన్నదన్ను. అంటే ఇద్దరి మధ్యలో ఇంతకు ముందు ఏమైనా జరిగిందా? జరగలేదు బ్రో. ఆమె వచ్చి హెరాస్ చేసేది కదా, అలాంటి ఇవన్నీ తీసి ఇంటర్నెట్ లో పెడతావు అని చెప్పేసి ఒకసారి కొట్టడం కూడా జరిగింది. చేయి చేసుకుంది కూడా బ్రో. నాకు ఇంకోటి ఏంటంటే, నాకు నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు అమ్మబుడ్డ అయితే లేదు. నువ్వేమైనా కమిట్ అయినావా? నిజం చెప్పు, కుళ్ళు ఒప్పేసుకో బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే ఆమెదే ఉంది తప్పు, మొత్తం ఆమెదే ఉంది. ఇప్పుడు మనం కనిపెట్టిన తర్వాత, మనం ఇన్వెస్టిగేట్ చేసిన దాని తర్వాత తప్పు నీది కూడా ఉంది, నువ్వు కూడా కమిట్ అయినావు అని చెప్పి తెలిసింది అనుకో బ్రో, చాలా గలీజ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను. ఎందుకంటే నువ్వు నా వీడియోస్ చూస్తావు, నా ఛానల్ చూస్తావు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చినావు, నిన్ను న్యాయమే చేయాలని చూస్తా. అక్కడ దిక్కు నుంచి నీ దగ్గర నుంచి ఏమైనా తప్పు ఉందని నాకు తెలిసింది అనుకో బ్రో, అస్సలు బాగుండదు బ్రో. నేను ముందే చెప్తున్నాను నీకు, నాకు ముందే కుల్లా పచ్చిగా చెప్పేసి నీకు ఆమెకి మధ్యలో నిజంగానే ఏమైనా జరిగిందా, ఏమైనా ఉందా? లేదు బ్రో, ఎప్పుడు కూడా నేను ఆ ఉద్దేశంతో అయితే అసలు చూడలేదు. పిన్ని అంటే చిన్నప్పటి నుంచి నన్ను సాకింది పెంచింది అని చెప్పేసి నేను చూశాను, కానీ ఆ ఉద్దేశంతో అయితే చూడలేదు బ్రో. నాకు ఇది జరగడం మొదలుపెట్టి కూడా నాకు ఒక ఫ్యూ మంత్స్ అయింది. ఎప్పటి నుంచి అంటే, నాకు మొన్న రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మనకి మామూలు లుంగిలు వేస్తారని మీరు ఉంటారు, లుంగిలు వేస్తారు, ఆ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అయింది బ్రో నాకు ఇది. అంటే లుంగి మార్చుకునేటప్పుడు అంటే పిల్లోడిని అందరు మారుస్తారు కదా, ఆ టైంలో మా పిన్ని కూడా ఉంది నాకు లుంగి వేసేటప్పుడు. అయితే లుంగి మార్చుకున్నప్పుడు చూసి మామూలుగా ఫస్టే అప్పుడే అడిగింది నన్ను, ఫిజికల్ గా అని చెప్పేసి అడిగింది అనమాట. అంటే స్టార్టింగ్ తను ఏ విధంగా ఫోర్స్ చేసింది నీకు? స్టార్టింగ్ ఫోర్స్ చేయడం అంటే బ్రో, మామూలుగా పక్కకు వచ్చి క్లోజ్ గా నించోడము, ఇంతకుముందు చేయలేదు ఇవన్నీ కూడా. క్లోజ్ గా ఉండడం ఇట్లా చేయలేదు. మామూలుగా అన్నం ఉండేది, ఇంట్లో ఉండేవాళ్ళం, బాగానే ఉండేది. ఈ కొన్ని నెలల నుంచి తన బిహేవియర్ లో చేంజ్ వచ్చింది. పక్కకు రావడము, పక్కకు వచ్చి అదే పనిగా కూర్చోవడము, లేదంటే బయట పిన్ని వెళ్ళి వాటర్ తీసుకురా అంటే వాటర్ తీసుకొస్తూ ఏదో ఒకటి ఇచ్చేయడము. అక్కడ అంటే నాకు అర్థమవుతుంది, నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే. సో గైస్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెప్పలేకపోతుండే ఆయన, అంటే వాళ్ళ పిన్ని గురించి చెప్పుకోవడము ఆయనకు కూడా గలీజ్ అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి గలీజ్ బుద్ధి ఆమె గురించి చెప్పడం ఎవరికైనా కానీ సరే చెప్పలేకపోతారు. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఆయనను పెంచింది పోషించింది కాబట్టి ఆమె చేసే చేష్టల గురించి ఆయన కుల్లా పచ్చిగా చెప్పలేకపోతుంది. సో ఇక్కడ మనమే అర్థం చేసుకోవాలి. సో బ్రదర్, నాకు ఒక్క చిన్న డౌట్, ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీ పిన్ని పంచల ఫంక్షన్ రోజు చూసి అడిగింది అని చెప్పేసాను. ఇలా పంచల ఫంక్షన్ జరిగితే లైక్ అది ఒక చైల్డ్హుడ్ ఏజ్లో జరుగుతుంది కదా బ్రో. అంటే నువ్వు ఇప్పుడు నీ ఏజ్ వచ్చేసి నువ్వు 25 అంటున్నావు, నీకు మొన్న పంచల ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది మీకు? అంటే బ్రో, ఇది మా మదర్ ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళు మిగిలిన రిలేటివ్స్ కూడా మనతో ఉండట్లేదు. అప్పటి నుంచి కూడా పిన్ని నన్ను తీసుకొని పెంచుకుంటానే ఉంది. చిన్నప్పటి నుంచి పిన్ని కూడా వాళ్ళతో కాంటాక్ట్ లో లేదనమాట. పిన్ని నేను ఇద్దరమే ఉన్నాము. మాకు బంధువులు రావడం కానీ వచ్చిపోవడం కానీ లేదు. ఎప్పుడో ఒకసారి మామయ్య వాళ్ళు చూశారు నన్ను రోడ్డు మీద చూసి, అరే ఇడు మామయ్య నల్లుడే అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లి మాట్లాడారు అనమాట. ఇట్లా అరే నీకు ఇట్లా ధోతి ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి మాట్లాడితే పిన్ని కూడా వచ్చి మాట్లాడింది. అప్పుడు చూసింది బ్రో నన్ను. ఓకే బ్రో, ఇదంతా మామయ్య వాళ్ళు ఇది అందరూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నావు. మరి మీ మామయ్య వాళ్ళకి వీళ్ళకే చెప్పొచ్చు కదా, లైక్ ఈ విధంగా ఈమె ప్రవర్తిస్తుంది అని చెప్పి చెప్పొచ్చు కదా నువ్వు? మా వాళ్ళకి చెప్పాను బ్రో ఇది కూడా. వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు ఏ సావైనా చావండి, మిమ్మల్ని ఎప్పుడో వదిలేసాము, ఇప్పుడు కూడా మేము ఎందుకు తీసుకొచ్చామంటే నువ్వు ఒక పెద్దవాడు అవుతున్నావు అని చెప్పేసి నీకు ఏ ముచ్చట తీర్చలేదు, అది బాధ్యత తీర్చేసుకున్నాను అని చెప్పేసి తీర్చేసుకున్నారు బ్రో. ఇదే విషయం నేను వెళ్ళి మా తాతగారికి కూడా చెప్పడం జరిగింది. మా తాతగారు ఏమంటున్నారంటే, అలా మీరిద్దరు అలా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేసి తాతగారు అన్నారు కానీ పిన్నికి ఇట్లా సంబంధం తీసుకొచ్చి చేస్తాము, లేదంటే వేరే ఏదైనా నచ్చ చెప్తామని కూడా ఆయన ఏం చెప్పలేదు. అందరు లైట్ గానే తీసుకున్నారు.
అందరు లైట్గా తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న ఏదైనా పెళ్లి సంబంధాలు వచ్చినా, లేదంటే నేను ఎవరైనా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఒకవేళ పొరపాటున పిన్ని విషయం కానీ ఏదైనా తెలిసిందంటే, పిన్నికి నాకు అంటే నా ఇంట్రెస్ట్ లేకపోయినా పిన్ని ఇలా చేస్తుంటుంది, వాళ్ళ పిన్ని తనతో ఇలా చేస్తుంటుందని తెలిసిందంటే వచ్చిన సంబంధాలు కూడా క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. అది కాకుండా ప్లస్ సొసైటీలో కూడా బ్యాడ్ అవుతుందండి. ఒక మాట చెప్పనా, ఇప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఒక అమ్మాయిని లవ్ చేయాలనుకున్నా, నువ్వు నీ పిన్నిని మధ్యలో పెట్టి నా దిక్కున పెద్ద మనిషి తిను, నా తరపున తిను మాట్లాడుతుంది అన్నా కానీ సరే ఆమె జరగనియదు. ఎందుకంటే ఆమెకు నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నీకు వేరే పిల్లని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తుంది ఆమె. కాబట్టి నేను చెప్పేది నీ పిన్నిని నువ్వు ఎంతవరకు అయితే అంతవరకు దూరం పెట్టాలి. నువ్వు నీ పిన్నిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఆ మైండ్ సెట్తోనే తాను నీ దగ్గర ఉండడం ఎప్పటికైనా రిస్కే, నీ లైఫ్కి రిస్క్, నీకు రిస్క్. చెప్తున్నా కదా, ఆమె నిన్ను ఏమంటారు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నప్పుడే నాకు అర్థమయ్యింది. తను తిండి పెట్టకుండా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నప్పుడే నాకు అర్థమైంది తన మైండ్ సెట్ ఏంది, ఏం కథ అనేది. సో నువ్వు తనని పెట్టుకొని నువ్వు బెదిరించింది కూడా, ఒకసారి బెదిరించడం కూడా జరిగింది. అంటే అలా చేయమన్నప్పుడు నేను చేయనని చెప్పి మొరాయించాను. ఒకసారి స్టవ్ మీద అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడ స్టవ్ మీద పెట్టి ఒకసారి వాత పెట్టడానికి వచ్చింది. నేను వెంటనే వేరే రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నాను. తర్వాత కోపం ఎప్పుడో తీరేసరికి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమి ఎరగనట్టు, ఏమి జరగనట్టు నార్మల్గా తిరుగుతుంది అటు ఇటు. ఇంతలో నా ఫ్రెండ్స్ వచ్చారు. నా ఫ్రెండ్స్తో నేను బయటికి వెళ్ళిపోయాను. ఆ రోజు బ్రో నేను బయటికి వెళ్ళింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత నేను 3 days కంటిన్యూగా 3 days రాలేదు, 3 or 4 days బయట ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే సరే నేను నిన్నేమనను, కొట్టను, తిట్టను, ఏం చేయను, వచ్చి నువ్వు ఇంట్లో ఉండు, చిన్నప్పుడు ఎట్లా ఉన్నావు అలాగే ఉందాం అని చెప్పేసి పిలిచింది. మళ్ళీ పైకి వచ్చాను, ఇంట్లోకి వచ్చాను. సరే అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను బాత్రూంలోకి వెళ్ళి. బాత్రూంలోకి వెళ్ళి వచ్చేసరికి బ్రో లోపల గుళ్ళెం ఉంటుంది కదా, గుళ్ళెంకి తాళం వేసేసింది. తాళం వేసేసి మళ్ళీ హెరాస్ చేయడం మొదలెట్టింది బ్రో. ఇట్లా బ్రో ఇట్లాంటి ఆమెతో నువ్వు ఎప్పటికీ నువ్వు బాగోలేవు, ఎప్పటికీ నీకు ఎప్పటికైనా రిస్కే అన్న. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు నీ ఇంట్లో నుంచి ఆమెను బయటకు పంపించాలి. నేను చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏంది నాకు పెళ్లి జరగదు, నా పిన్ని నేను పంపిస్తాను. లైట్ ఎవరినన్నా అమ్మాయిని, అనాథ అమ్మాయిని అయినా కానీ సరే తెచ్చుకొని పెళ్లి చేసుకో. అంటే ఆ అమ్మాయికి కూడా ఎవరు లేకుండా ఉన్న వాళ్ళని చూసుకో. అంతేగాని నువ్వు నా పిన్ని ఉండాలి ప్లస్ నాకు ఇంకొక అమ్మాయితో పెళ్లి కావాలి, ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఉండాలంటే ఇవన్నీ జరగని పని. ఎందుకంటే నీ పిన్ని ఈ బుద్ధితో ఉన్నంత వరకు నీకైతే పెళ్ళి అయితే జరగదు. కాబట్టి నేను ఇప్పుడు ఇచ్చే ఐడియా నీకు ఏంటంటే, ఇవన్నీ ఒకవేళ నిజమైతే, నువ్వు చెప్పేటి అన్నీ నిజమైతే ఒకసారి నీ పిన్నికి ఫోన్ చేయి. అంటే నాకు కూడా తెలియాలి. ఇప్పుడు నీ పిన్నితో నువ్వు మాట్లాడు. నీ పిన్నికి మనము కెమెరా ముందు ఉన్నామని తెలియదు. సో నీ పిన్ని ఏ విధంగా మాట్లాడుతుంది ఏందనేది నేను తెలుసుకుంటాను, నేను అర్థం చేసుకుంటాను. అంటే నాకు అర్థమవుతుంది, ఓకే తను నిజంగానే ఈ విధంగా చేస్తుంది. సో అట్లా చేసిన దాని తర్వాత తనకి ఏం చేద్దామంటే నువ్వేం చెప్పంటే, పిన్ని ఓకే నువ్వు చెప్పిన దానికి నాకు ఓకే, అది నా సొంతిల్లు, అక్కడ మనం ఇట్లా చేస్తున్నట్టు మనం ఒకసారి చేసినామంటే ఇంకా మళ్ళీ చేస్తూనే ఉంటాము. అక్కడ ఏమైనా ఎవరికైనా తెలిసింది, నా బస్తీలో ఆ ఏరియాలో ఎవరికైనా తెలిసిందంటే నా ఇంటికి ఉన్న ఏమంటారు గౌరవం పోతుంది, మా అమ్మ నాన్న పరువు పోతుంది. సో నేను ఇక్కడ ఇట్లా చేయలేను. కాబట్టి నేను ఫ్రెండ్ గారి రూమ్లో ఉన్న పిన్ని ఇక్కడికి రా, నాకు కూడా ఈరోజు ఆశ కలుగుతుంది, నాకు కూడా చేయాలనిపిస్తుంది, ఇక్కడికి రా అని చెప్పేసి పిలుద్దాం. పిలిచిన దాని తర్వాత ఆమె నీతోని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు కాల్ చేయమంటావు ఆశ కలుగుతుంది అది అని అంటావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏమనాలంటే లేదు అంటే మాట్లాడాలి. అంటే తన దగ్గర నుంచి కొన్ని నిజాలు రాబట్టాలి. అంటే మనం ఏం చేస్తామంటే రికార్డ్ చేస్తాం కదా, ఫోన్ పెడతాం కదా, తను ఏం మాట్లాడుతుంది ఏంది అని చెప్పి. ఇప్పుడు బ్రో ప్రూఫ్లు లేకుండా నువ్వు బయట పోయి ఎవరికి చెప్పినా నమ్మరు. పిన్ని ఇట్లా చేస్తుందంటే ఎవరు నమ్మరు. ఈ ప్రూఫ్లు పెట్టుకొని తనని బెదిరిద్దాం, ఇంట్లో నుంచి వెళ్ళకూడదాం. నువ్వు తను ఉండకుండా ఉండగలుగుతావా? ఉంటావా? నువ్వు తనను వదిలేసి నువ్వు ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా రిస్కే. కాబట్టి ఈ విధంగా దమ్కి ఇద్దాం, తను ఏమంటుందో చూద్దాం. ఇప్పుడైతే తనకు ఒకసారి అయితే కాల్ చేసి ఇక్కడ ఉన్నట్టు నీ పిన్నికి తెలియవద్దు. అంటే నువ్వు రికార్డ్ చేస్తున్నావు, నువ్వు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నావు, ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తున్నావు అనే విధంగా తనకు అర్థం కాకుండా నువ్వు ఏం మాట్లాడతావు ఏందే మాట్లాడు. అండ్ ఇంకోటి నువ్వు మాట్లాడే మాటలు ఎట్లా ఉండాలంటే, ఒకవేళ తను నిజంగానే అట్లా చేస్తున్నట్టయితే, నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు, నాకు కూడా ఇది ఒక ప్రూఫ్ లాంటిది. ఇప్పుడు ఇది విన్నాకనే నేను నమ్ముతా నీ పిన్ని అట్లాంటిదని. సో నువ్వు మాట్లాడే మాటలు ఎట్లా ఉండాలంటే, తన దగ్గర నుంచి ఆన్సర్స్ రావాలి బయటికి, తను ఇట్లా చేస్తుంది అన్నట్టు. నువ్వు కాల్ చేసి నువ్వు మాట్లాడాలి. సరే. హలో పిన్ని,
హలో పిన్ని, వినిపిస్తుందా? పిన్ని, నేను ఇక్కడ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అంటే పిన్ని, రాత్రి నేను పడుకోగానే మీరు వచ్చి నా దగ్గర పడుకుని చేసే పనులు నాకు నచ్చట్లేదు పిన్ని, అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. అది కాదు పిన్ని, మన ఇద్దరికి కూడా సెట్ అవ్వదు. అది మన ఇద్దరికి తల్లి కొడుకు రిలేషన్లో ఉన్నట్లు ఉంటుంది, కానీ అలా కుదరని పని పిన్ని. వయసు గురించి కాదు కదా పిన్ని, మన ఇద్దరికి ఉన్న బంధుత్వం గురించి మాట్లాడుతున్నాను. అమ్మ చనిపోయిన తర్వాత మీరే నన్ను ఎత్తుకుని అల్లారు ముద్దుగా పెంచిన మీరే మళ్ళీ నా దగ్గరకు వచ్చి అలా చేస్తానంటే న్యాయమా చెప్పండి? అది కాదు పిన్ని, నాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది. నాకు ఎందుకో వద్దు అని చెప్పేసి చెప్తుంది నా మనసు అంతా. ఇంట్లో వద్దు, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఓకే అని చెప్పేసి. హలో హలో పిన్ని, సరే పిన్ని, సరే పిన్ని, నాకు కూడా ఓకే. అవును పిన్ని. అవును పిన్ని. సడన్గా అంటే ఏం కాదు, చాలా రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు, నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు నీకు. సో ఎందుకో ఒకసారి ఒప్పుకుందాము, ఏదో ట్రై చేద్దాం అనిపించింది. కాకపోతే ఇంటి దగ్గర వద్దు పిన్ని, ఇక్కడ నా ఫ్రెండ్ రూమ్ దగ్గరకు వచ్చేయండి మీరు. అంటే అది మన ఇల్లు కదా పిన్ని, అక్కడ ఎవరైనా చూస్తే మళ్ళీ ఏదైనా తప్పుగా అనుకుంటారు, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేయండి. అయినా కూడా అది నా అమ్మ నాన్న నా కోసం ఎంతో ప్రేమతో కట్టిన ఇల్లు కదా పిన్ని, నేను అక్కడ అలాంటివి చేయలేను. అయినా కూడా అక్కడ అలాంటి పని చేయడానికి నాకు ఎందుకో ఒప్పుకోబుద్ధి కావట్లేదు. మీరు ఇక్కడికే వచ్చేయండి, ఇక్కడ కూడా ఎవరు లేరు. నేను నీకు అడ్రస్ లొకేషన్ పెడతా పిన్ని, అక్కడికి వచ్చేయండి. వాట్సాప్ లొకేషన్ పెడతాను, అక్కడికి రండి. సరే పిన్ని, లొకేషన్ జల్దీ లొకేషన్ పెట్టు, సెండ్ చేస్తున్నాను. ఆమె నిజంగా వస్తుందా బ్రో? నాకు ఎందుకో రాదనిపిస్తుంది. నీకు నువ్వేమంటే వస్తుందా ఆమె ఇక్కడికి? ఏమో బ్రో, నేను అదే చూస్తున్నాను. ఒకసారి లొకేషన్ పెట్టి చూస్తాను. ఒకసారి అయితే లొకేషన్ అయితే సెండ్ చేస్తున్నాను. నాకు ఎందుకు రాదనే అనిపిస్తుంది. చూద్దాం మనం వచ్చినాక ఏం చేస్తుంది ఏంది అని చెప్పేసి అయితే చూద్దాము. ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా బ్రో, ఇక్కడికి వచ్చినాక మనము కెమెరా ఫిక్స్ చేస్తాం బ్రో. మన దగ్గర ఇక్కడ ఒక సిక్స్ కెమెరా ఉంది, అది మనం దాపెట్టేస్తాము. ఒకవేళ తను అడిగినా కానీ సరే అది పని చేస్తలేదు అని చెప్పి చెప్పు. ఇంకొకటి సీక్రెట్ కెమెరా కూడా మనం పెడతాం, ఎంతకన్నా మంచిది. సీక్రెట్ కెమెరా మనం ఇక్కడ సైడ్ పెడతాం బ్రో, సీక్రెట్ కెమెరా. ఇంకొకటి ఏం చెప్పంటే తనకి వేరే రూమ్ లో ఆ రూమ్ ఈ రూమ్ అందులోకి పోదాము అని చెప్పేసి అన్నది అనుకో, అస్సలు పోకు. ఎందుకంటే ఆ రూమ్ లో వెళ్ళినాం అనుకో, అది వేరే వాళ్ళ రూమ్ బ్రో, అది అంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకునే రూమ్, అది మంచిగా ఉండదు. కాబట్టి ఈ రూమ్ లో అసలు ఫ్యాన్ ఉండదు, ఏముండదు. ఈ రూమ్ లో పెట్టేసినావా? చలో డన్. ఓకే అయితే బ్రో, ఏం జరిగినా కానీ సరే ఇక్కడే జరిగేటట్టు చూడు. ఓకే బ్రో, ఇక్కడే ఏమైనా సరే ఇక్కడే. సో గైస్ లొకేషన్ అయితే పెట్టేసిండు చూడండి, బ్రదర్ లొకేషన్ అయితే పెట్టేసిండు. ఫోన్ కాంటాక్ట్ కూడా చూపించు బ్రో, అది ఫోన్ పిన్ అని కూడా కాదు, అమ్మనే పెట్టుకున్నాను బ్రో. ఫోన్ కాంటాక్ట్ కూడా అమ్మ అని చెప్పేసి పెట్టుకున్నాడు ఈయన. నిజంగా అసలు బ్రదర్ లొకేషన్ పెట్టేసినావు కదా, వస్తుంది. వచ్చినాక ఆమె ఏం మాట్లాడుతుంది ఏంది, ఇప్పుడు ఎట్లా మాట్లాడినావు తన దగ్గర నుంచి నేను కూడా నమ్మినా,
ఇప్పుడు తను ఇట్లా చేస్తుంది అంటే సో ఇప్పుడు వచ్చినాక కూడా తను ఏం చేస్తుంది ఏందనేది మనకి రికార్డ్ కావాలి. అవి పెట్టుకొని మనం బ్లాక్మెయిల్ చేద్దాం మేము. సరేనా? ఆమె వచ్చేదాకానైతే వెయిట్ చేద్దాం. ఓకే బ్రో.